హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియో ఏంటో చూసేద్దాం. దోశలు వేసానండి. చాలా హెల్దీ ఇంకా టేస్టీగా ఉండే దోశలు అండి. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లోకి ఇలాంటి దోశలు కనుక తీసుకుంటే రోజులో కావాల్సిన సగం ఎనర్జీ అయితే బ్రేక్ఫాస్ట్ నుంచే వచ్చేస్తుంది. అంత టేస్టీగా ఉంటాయి. ఇంకా వీటికి ఎలాంటి చట్నీ లేకున్నా కారపొడితో తీసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాంటి హెల్దీ దోశలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పిండిని మిక్స్ చేసుకోవాలి కదా. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ బౌల్ తోటి నేను పిండిని అయితే మెజర్ చేసుకుంటున్నాను. కొలతలు అడుగుతారు కదా, అందుకోసం ఒక బౌలు గోధుమ పిండి వేసాను. ఇంకొక హాఫ్ బౌల్ గోధుమ పిండి కూడా వేసుకుంటున్నాను. మిగిలిన హాఫ్ బౌల్కి రాగి పిండి తీసుకుంటున్నాను. రాగి పిండి చాలా మంచిది హెల్త్కి. పిల్లలకి పెడితే చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయండి. ఇలా మిగిలిన హాఫ్ కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను. గోధుమ పిండి కాస్త స్మూత్గా దోశలు వస్తాయి కాబట్టి రాగి పిండి వేస్తే క్రిస్పీగా కూడా వస్తాయి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ రెండు పిండిలు బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. అప్పుడే పిండి వంటలు కట్టకుండా వస్తుంది కలుపుకునేటప్పుడు. తర్వాత ఇక్కడ నేను పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగుకున్నాను. అల్లం తీసుకొని కొంచెం తురుముకున్నాను అన్నమాట. అప్పుడు మంచిగా కలిసిపోతుంది. పిల్లలకి పెట్టినా తీసి పక్కన పెట్టరు. మీకు కావాలంటే ముక్కలు వేసుకోవచ్చు. తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసాను. తర్వాత ఇది క్యారెట్ని తురుముకున్నాను. ఇలా తురిమినప్పుడే పిల్లలు పక్కన పెట్టకుండా తినేస్తారండి, అందుకోసమే తురుముకున్నాను. మీకు కావాలంటే ముక్కలు వేసుకోవచ్చు. తర్వాత బీట్రూట్ తురుము కూడా వేసాను. మనం దోశలు వేసుకునేటప్పుడు కూడా ఈజీగా మంచిగా ఉడికిపోయి కలిసిపోవాలంటే ఇలా తురుముకుంటేనే బాగుంటుంది. ఫాస్ట్గా ఉడికిపోతాయి కూడా. ఇవన్నీ వేసిన తర్వాత పిండిలో మంచిగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే పిండి కలుపుకునేటప్పుడు నీళ్లు పోసి కలిపేటప్పుడు వంటలు కట్టకుండా ఈజీగా మిక్స్ అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి చాలా మంచి వీడియోస్ అయితే ఛానల్లో ఉన్నాయి. ఒకసారి వెరిఫై చేసేసి వాచ్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత వాటర్ పోసుకొని ఇలా నీట్గా కలుపుకోవాలి. నేనైతే ఫస్ట్ 2 గ్లాస్ వాటర్ పోసాను. అన్నీ ఒకేసారి వేయకూడదండి, కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి, లేదంటే వంటలు కట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా నీట్గా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మొత్తం వెజిటబుల్స్ పిండి మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా మంచిగా కలిపేసుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు నీట్గా దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలన్నమాట. ఇలా నీట్గా వాటర్ మధ్యలో వేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, పిల్లలు చాలామంది వెజిటబుల్స్ అస్సలు తినరు. ఎంతసేపు ప్యాకెట్ ఫుడ్స్ అలాంటివే ఇష్టపడుతుంటారు కదా, బర్గర్లు, బ్రెడ్లు అనేసి. అలా కాకుండా ఇలా వెజిటబుల్స్ వాళ్ళు తినేలాగా ఇష్టంగా కలర్ఫుల్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా మంచిదండి. ఇవి బ్రేక్ఫాస్ట్కి తీసుకుంటాం కాబట్టి రోజంతా చాలా ఎనర్జెటిక్గా అయితే ఉండగలుగుతాము. ఇలా కలుపుకున్న బ్యాటర్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దోశల్లాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం వెజిటబుల్స్ వేసాం కాబట్టి కొంచెం స్ప్రెడ్ అవ్వదు, కొంచెం తిక్కుగానే పిండి కూడా కలుపుకోవాలి. ఇది గోధుమ పిండి కాబట్టి మరి పలుచగా కలిపితే దోశకి రాదు. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని కొంచెం మూత పెట్టుకొని ఉడికించుకుంటే సిమ్లో పెట్టుకొని ఫాస్ట్గా ఉడికిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే దోశ క్రిస్పీగా వేగుతుంది. ఇలా మొత్తం వెజిటబుల్స్ కూడా బాగా మగ్గుతాయి అన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా నీట్గా రెండో వైపు కూడా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా మంచిగా కాల్చుకుంటే లోపల ఉన్న వెజిటబుల్స్ అంతా నీట్గా ఉడికిపోతాయి. చూస్తున్నారు కదా, వేసిన వెజిటబుల్స్ ఎలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. పిల్లలు ఇలా పెడితే ఎందుకు తినరు చెప్పండి. వెజిటబుల్స్ అస్సలు కలర్ఫుల్గా బీట్రూట్, క్యారెట్ కలర్స్కి అయితే కనిపిస్తున్నాయి కదా. ఇలా రెండు వైపులా కాల్చుకున్నాక ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి 1-2 తిన్నా కూడా పొట్టయితే ఫుల్గా అయిపోతుంది అనమాట. ఇలా మనం కలుపుకున్న పిండి మొత్తాన్ని మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు ఇలా అయితే వేసేసుకుంటే వేడిగా మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇందులోకి కారం పొడి లేకున్నా కూడా, చట్నీ లేకున్నా కూడా ఒట్టిదే అయినా తినేయొచ్చండి. పచ్చిమిర్చి, వెజిటబుల్స్ అన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా బాగున్నాయండి. సూపర్ టేస్ట్ అన్నమాట. పిల్లలకు పెట్టినా కూడా చాలా హెల్దీ. ఖచ్చితంగా ట్రై చేయండి. క్యారెట్, బీట్రూట్ లాంటివి ఎందులో వేసినా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇలా కనుక వాళ్ళకి ఇష్టమైన దోశల్లో కనుక వేసి పెడితే తెలియకుండానే తినేస్తారన్నమాట. ఇది ఒక మంచి టిప్పు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.